హలో గైస్, వెల్కమ్ టు రితికాస్ వరల్డ్. రథసప్తమి రోజు మనకు ఈ కాలంలో దొరికే చిక్కుడుకాయలతో రథం అనేది తయారు చేసి సూర్యుడిని ఆరాధిస్తారు. అలానే రథసప్తమి అనేది మనకు హిందూ పండుగ. సూర్యుడు జన్మించిన రోజుగా సూర్యుని జన్మదినంగా సూర్య జయంతిగా చెప్పుకుంటారు. అయితే ఇది మనకు మాఘమాసంలో శుద్ధ సప్తమి రోజు వస్తుంది. అంటే 7వ రోజు, మాఘమాసం వచ్చిన 7వ రోజు నుంచి మనం రథసప్తమిగా చెప్పుకుంటాము. ఈరోజు సూర్యుడు జన్మించాడని సూర్యుని పూజించడం, నమస్కరించడం వల్ల మంచి కలుగుతుంది అని చెప్తారు. కొన్ని ప్రాంతాల్లో సూర్యోదయంలో స్నానం చేసి దాన ధర్మాలు చేయడం వల్ల పుణ్యంగా భావిస్తారు. అయితే రథసప్తమి రోజు మనకు ఏమేం చేస్తాము అంటే, పూజా విధానం ఎలా ఉంటుంది అంటే, ఒక రథం ముగ్గు వేసి దానిపైన చిక్కుడుకాయలతో తయారు చేసిన రథాన్ని ఉంచి, అలానే చిక్కుడు ఆకుల్లో పిడకలతో వండిన నైవేద్యం పొంగలన్నం పెట్టి సూర్యుని ఆరాధిస్తారు. కొన్ని ప్రాంతాల్లో అయితే రథయాత్రలు, ఊరేగింపులు కూడా జరుపుతారు. సూర్య నమస్కారాలు చేయడం, సూర్య స్తోత్రాలు చదవడం అనేది గొప్ప ఫలితాన్ని ఇస్తుంది అని చెప్తారు. ఉదయాన్నే స్నానం చేసి శుభ్రమైన వస్త్రాలు ధరించి సూర్యునికి ఎదురుగా ఒక పీట వేసి దానిపై ఎర్రని పూలు, అగరబత్తి వేసి నైవేద్యం ఉంచి ఈ రథసప్తమిని చేస్తారు. సూర్యునికి అర్ఘ్యం అనేది సమర్పిస్తారు. ఇలా సమర్పించడం వల్ల మనకు శక్తి అనేది లభిస్తుంది అని చెప్తారు. సూర్యుడిని మనం ఎదుర్కొన్నప్పుడు ఆ వేడి ఏదైతే ఉంటుందో అది మన శరీరంలో శక్తిని మేల్కొల్పుతుంది. అలానే ఇమ్యూనిటీని కూడా పెంచుతుంది అని చెప్తారు. ఇప్పటి వరకు అయితే మనం చలితో ఇలా ఉంటుంటాం కదా, కానీ రథసప్తమి వచ్చిన దగ్గర నుంచి మనకు సూర్యుని కిరణాలు అనేవి ఎక్కువ వేడితో తగులుతాయి. కొన్ని స్తోత్రాలు ఈరోజు బాగా పఠిస్తారు. ఓం సూర్యాయ నమః, ఆదిత్యాయ నమః, సూర్యనారాయణాయ నమః, భాస్కరాయ నమః అంటూ సూర్యునికి నమస్కారాలు చేస్తారు. యోగాలో మనకు సూర్య నమస్కారాలు అంటారు కదా, వాటిలో 12 ఉంటాయి. అవి ప్రణామాసనం, హస్త ఉత్తానాసనం, పాదహస్తాసనం, అశ్వ సంచాలనాసనం, పర్వతాసనం, అష్టాంగ నమస్కారం, భుజంగాసనం, పర్వతాసనం, అశ్వ సంచాలనాసనం, పాదహస్తాసనం, హస్త ఉత్తానాసనం, ప్రణామాసనం. అయితే సూర్య నమస్కారాలు చేయడం వల్ల మనకు ఆరోగ్యం కూడా లభిస్తుంది. ఇది సైన్స్ కూడా. సూర్యుని కిరణాలు తగలకపోతే మనకు బాడీలో విటమిన్ డి లెవెల్స్ అనేవి తగ్గుతాయి. తద్వారా మనకు స్ట్రెస్ హార్మోన్స్ అనేవి పెరుగుతాయి. అలానే స్ట్రెస్ వల్ల మనకు డిప్రెషన్ వస్తుంది. కానీ ఇలా ఉదయం సమయంలో నిద్రలేచి సూర్యునికి నమస్కరించుకొని సూర్యకిరణాలను మన బాడీ పైన పడేలా చేసుకుంటే మనకు ఆరోగ్యము, ఇమ్యూనిటీ లెవెల్స్ అనేవి పెరుగుతాయి. ఎవరైతే ఉదయాన్నే ముందుగా లేచి సూర్యుడికి నమస్కరించి లేదా సూర్యోదయం కన్నా ముందుగా లేచి వాళ్ళ పనులు వాళ్ళు చేసుకుంటారో ఆ రోజంతా చాలా యాక్టివ్గా ఉంటారు. ఏ రోజైతే మనం నిద్ర లేటుగా లేస్తామో ఆ రోజంతా నీరసంగా, బద్ధకంగా ఉంటుంది. అలానే ఏ పని చేయబుద్ధి కాదు. అప్పుడప్పుడు కొంచెం స్ట్రెస్గా కూడా ఫీల్ అవుతూ ఉంటాం. కాబట్టి ఇక నుంచి సూర్యోదయం సమయంలో నిద్ర లేచి సూర్యకిరణాలను మన బాడీ పైన ఎక్స్పోజ్ అయ్యేలా మనం ఎండలో తిరగాలి. ఇక్కడ సైన్స్ ఉంటుంది, శాస్త్రము ఉంటుంది. ఏదైతే మనకు అనుకూలంగా ఉంటుందో దాన్ని మనం మనకు అనుగుణంగా మార్చుకొని మానవ మనుగడను సాగించాలి. ఇప్పటివరకు వీడియో చూసినందుకు ధన్యవాదాలు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో.